ఇంకెవరైనా రైతులు ముందరకు వచ్చి మాట్లాడాలంటే దయచేసి అటు పంపియండి అన్న, మైక్ అటు పంపియండి. జయేందర్ భాయ్ అటు పంపియండి మైక్. ఒక మైక్ మీదైనా పెట్టుకోండి, ఒకటి మైక్ అటే పెట్టుకోండి. అటు పంపు బా. 5 లక్షలు ఇస్తాడు, బెడ్ బంచాలు ఇస్తాడు, కోటాసులు కట్టిస్తాడు. ఏది తెచ్చుడు ఏదే లేదు, అందరినీ బయలుదేసిండు. బయలుదేసి పొందలు పెడుతున్నాడు, బయలుదేసి పొందలు పెడుతున్నాడు. ఒక్కరట బతుకుతున్నారా? ఊరికి 1,00,000 మంది వస్తున్నారు షాపులకు. ఏడ తయారు చేసిండు మందులు, అన్న ఈడు అన్నాడా? మమ్మల పెంచిండా? పాపలమా కొడుకులమా? అమ్మ నీ పేరేం పేరే? వెంకటమ్మ. నీకు ఈసారి బతుకమ్మ చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలా? 10 పంపిడు. బతుకమ్మ చీరలు 10 పంపిడు. దొంగ చోరీ. ఇదివరకు పిండి చేస్తాను, పిండి చేయలేదు. నేను ఖాళీకి తక్కరాయి చెయ్యి ఈ 10 ఏళ్ళ 20 బియ్యం పింఛలేదు. ఏం చేయడా? మా లేక గదిలు పెట్టిస్తాడు పెళ్ళానికి. సరే వెంకటమ్మ, సరే అటు పంపి. అగోడ రైతన్న మాట్లాడుతున్నారు. జయేందర్ భాయ్ అటు పంపియండి. జయేందర్ భాయ్ అటు పంపించి నీచి మేఘమన్న అటు పంపి. మరి ఈరోజు ఎవరు మాట్లాడుతుండ్రు? నేను మాట్లాడు, జంగయ్య మాట్లాడు. అమ్మ నువ్వు కూర్చో, నేను చెప్తా. మళ్ళీ నేను మాట్లాడుతా, నీ దగ్గరకు వచ్చి కూర్చో. మహేశ్వరం మండలం జంగయ్య చెప్పు. డబిలిగూడ విలేజ్ నేను రైతును మాట్లాడుతున్నా. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీలకు, మరి అదేవిధంగా కేటీ రామారావణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు చూస్తుంటే ఒక్క రైతుకు ఏ ఆపత్తి రాకుండా కాపాడినటువంటి ఘనత ఇవాళ కేటీఆర్కి దక్కింది. మరి ఈనాడు ఒక్కటి మందు సంచులు కొనబోదామంటే దొరుకుతలేవు, విత్తనాలు కొనబోదామంటే దొరుకుతలేవు. ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి, మరి పాస్బుక్లు పెట్టి, కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్కి పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు. మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎక్కడేస్తే ఈ రేవంత్ రెడ్డిని అనేది రైతులలో ఎంత ఉత్సవంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం. మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుగుకుంటా, ప్రతి రైతును మందలించుకుంటా ఈనాడు హైడ్రా పేరుతోటి మరి మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే హైదరాబాద్లో ఒక్కనాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును ఖాళీ చేసినటువంటి ఘనత లేదు. మరి ఈరోజు ఎంతోమంది అమాయకులను లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరుగుతున్నది. అది ఎంతవరకు సాధ్యం? అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోయేది అనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా చిత్తుగా ఓడగొట్టడానికి జనాలు రైతులు ఉన్నారు. ఇలా రైతులను మరి తొలి ఏకాదశి వచ్చిందంటే 1,00,000 ఎకరానికి 10,000 రూపాయలు వేసేది. మరి ఈరోజు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నేను గెలిస్తే 15,000 ఇస్తానని చెప్పిండు. ఇప్పటికి కూడా 10 పైసలు ఇవ్వలేదు. 2 పంటలవి కూడా 10,000 కూడా ఇవ్వలేదు. మరి ఇంకా ఆయన 7,000 ఇస్తానంటాడు.
ఒక్కటి కూడా రాలేదు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా మొత్తం? కాలేదు సార్, ఒక్కటి కూడా రాలేదు సార్. మీ ఊళ్ళో ఎంతమందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంతమందికి అయింది, ఎంతమందికి నేను కాలేదు? ఒక 10 మందికి కావచ్చు సార్, మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మందికి కాలేదు. 40 మందికి గానే కాలేదు సార్. పక్కానా? పక్కా సార్. ఒక పని చేయాలి, వాళ్ళందరూ 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. ఆ, సెల్ఫీలు దిగి ఆ, ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి, ఆ, ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు. ఆ, పక్కా కాలేదా? పక్కా కాలేదు సార్. అయితే రేవంత్ రెడ్డి